హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తిరుమల రాజ్యలక్ష్మి గార్డెన్. నమస్తే అండి. నా వీడియోలు మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ ఒక్కటి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా వీడియోలు ఎలా ఉన్నాయి కామెంట్స్లో అన్నది తెలియజేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే. ఈరోజు వీడియో చామంతి మొక్కలు కొమ్మలు ఎలా నాటుకోవాలన్నది ఈ వీడియోలో చూపిస్తున్నాను. కొద్దిగా వర్షాలు పడుతున్నాయి కదండి, కొమ్మలు నాటుకుంటే మనకి కొత్త మొక్కలు తయారవుతాయి. అది ఎలా అన్నది చూపిస్తున్నాను. ఈ వీడియో మధ్యలో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇక మనం ఇది నర్సరీల్లో కూడా ఇలాగే ట్రై చేస్తారండి. మీరు ఎంక్వైరీ చేయండి, ఎక్కడైనా సరే నర్సరీల్లో కూడా ఇలాగే అంట్లు కడతారు. ఎలా అన్నది చూపిస్తాను. అలాగే చామంతి మొక్కలకి ఇప్పుడు పాత మొక్కలు ఉంటాయి కదా, వాటికి ఏం చేయాలన్నది కూడా ఈ వీడియోలో చూపిస్తున్నాను. మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ఇది చూస్తున్నది మీకు పిక్ పెడతా, ఫ్లవర్ పిక్. ముద్ద చామంతి అండి, వైట్ది, చాలా బాగుంటుంది అసలు ముద్దగా. అయితే ఇది ఇన్నాళ్ళు నిద్రావస్థలో ఉంటుంది చామంతి మొక్క. మనం నీడ పట్టును పెట్టి కొద్దిగా వాటరింగ్ ఎక్కువ అయ్యేసరికి ఇలాగా ఆకులన్నీ వదిలిపోయాయి అన్నమాట, పక్కన ఇవి కొత్తగా వచ్చిన అంట్లు. అయితే మనం ప్రతి సంవత్సరం చామంతి మొక్కకి పాతదానికి ఉన్నది కొమ్మలు కట్ చేసి కొత్తగా పెట్టుకుంటే ఆ కొత్తగా వచ్చిన మొక్కల నుంచి పూలు ఎక్కువ పోస్తాయండి. ఈ పాత మొక్కలు కాస్త డల్ అవుతాయి అన్నమాట. తల్లి మొక్క అన్నమాట ఇది. తల్లి మొక్క నుంచి కొమ్మలు కట్ చేసి పిల్ల మొక్కలను తయారు చేస్తున్నాం. అయితే ఇది 2 ఏళ్ళు అయిందండి ఈ మొక్క కొని. లాస్ట్ ఇయర్ అసలు ఒక్క పువ్వు పూయలేదు. కారణం మనం కొమ్మలు కట్ చేసి వేరే మారుస్తూ ఉంటే కొత్త చిగుళ్ళు వచ్చి పూసే అవకాశం, అది కూడా తక్కువ, 1-2 పోస్తాయి. అదే కనుక మనకి కొత్త మొక్కలు తయారు చేసుకున్నాం అనుకోండి, ఇలాగ ఇప్పుడు నేను తయారు చేసే పద్ధతిలో మీరు కూడా తయారు చేసుకోండి. ఇలా తయారు చేసుకుంటే పువ్వులు ఎక్కువ పోస్తాయి అన్నమాట. ఈ వీడియో స్కిప్ చేయకండి. మధ్యలో కొత్తగా చూసిన వాళ్ళైతే, మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు వీడియో చూస్తున్నాను కదా, ఇప్పుడు ఉన్నాయి కదా ఈ ఎండిపోయిన ఆకులు, అవన్నీ తీసేయాలండి. తీసేసి ఇక్కడ కట్ చేయాలన్నమాట. ఇలా కొద్దిగా ఒక పాట్లో ఇసుక తీసుకోవాలండి. తీసుకొని మనం ఇదివరకు వీడియోలో చూపించాను, సాఫీ ఫంగిసైడ్ పౌడర్ అండి ఇది ఒక మగ్గు వాటర్లో కొంచెం పౌడర్ వేయాలండి. వేసి అది కలిపేసి మనం ఎప్పుడు ఏం పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ చామంతి మొక్కల కొమ్మల్ని అందులో వేయాలండి ఒకసారి. అంటే నేను ఏదో చూపిస్తున్నాను, కొంచెం తక్కువగా ఉన్నాయి కొమ్మలు. ఇలా ఒకసారి తడిపేసి తీసేయాలండి. తీసేసి ఆ వాటర్ ఇదిగోండి ఈ ఇసుకలోనే పొయ్యాలి. ఈ ఫంగిసైడ్ పౌడరు ఈ వాటర్లో కలిపి పోయటం వల్ల రూట్స్ పాడవకుండా ఉంటాయి. అయితే ఇలా ఇసుకలో పెడితే 15 రోజుల్లో మీకు తప్పకుండా వేర్లు వస్తాయండి. 15 రోజుల వరకు అసలు మొక్క అన్నది తీయకూడదు, తీయకుండా అలాగే ఉంచాలి. 20 రోజులకైతే ఇంకాస్త ఎక్కువగా రూట్స్ వస్తాయి. ఇప్పుడు ఇందులో ఇలా హోల్స్ పెట్టుకోవాలి. పెట్టుకొని ఈ కొమ్మల్ని ఇలా గుచ్చేయాలన్నమాట. ఇలా గుచ్చేసి కొంచెం గట్టిగా అదిమి పెట్టాలండి. ఇలాగ అన్ని కొమ్మలు, ఆకులు తీసేయాలండి. ఆకులు ఉండకూడదు. ఆకులు ఉంటే ఆకులు ఎండిపోవటానికి టైం ఎక్కువ పడుతుంది, చిగుళ్ళు రావటం తక్కువ అవుతుంది, బలం ఉండదన్నమాట. అందుకని ఆకులు తీసేయాలి. తీసేసి ఇలా నాటుకోవాలి. అయితే ఇవే 20 రూపాయలు 30 రూపాయలకి నర్సరీలో అమ్ముతూ ఉంటారండి. చిన్న చిన్న బేబీ ప్లాంట్స్ అంటారు ఇవి. ఇలా అమ్ముతారు. అదే రూట్స్ వచ్చిన తర్వాత మనం కొంచెం ఎక్కువ రేటుగా అమ్ముకుంటారన్నమాట. 50 రూపాయలు. కొంచెం మొక్కలు పెద్దవి అవ్వాలి అంటే దగ్గర ఆగస్టు సెప్టెంబర్కి మొక్కలు పెద్దవి అవుతాయి. అవే కోకపెట్టు కంపోస్టు మట్టిలో పెట్టేసి ఈ కొమ్మలు అమ్ముతారండి. 20 రూపాయలు. చిన్నవి అయితే 20 రూపాయలకి అలా అమ్ముతూ ఉంటారు నర్సరీలో. మీరు చూసే ఉంటారు. కొంచెం బిగ్ సైజులో తయారు చేసిన తర్వాత అమ్మేవైతే 150, 100 అలాగ చెప్తూ ఉంటారు. ఇదిగోండి ఇప్పుడు ఇది తయారైంది. అయితే ఇది నీడ పట్టున పెట్టాలి, పొద్దున్న ఎండ తగిలే విధంగా పెట్టాలి. నీరు ఎక్కువ పోయకూడదండి, చూసుకుని పోయాలి. తడి ఉంటేనే పోయాలి. తడి ఉంటేనే పోయకూడదు. తడి లేదు, డ్రైగా అయిపోయింది అంటేనే కాస్త నీళ్ళు జల్లాలి, కానీ పోయకూడదండి. ఇంకో విధానం ఏంటంటే, ఇలా కొమ్మలు పెట్టేశాక కవర్ తొడుగుతారు కొందరు. పూర్తిగా గాలి అన్నది వెళ్లకుండా ఒక్కసారి నీరు పోస్తారు, కవర్ తొడుగుతారు.
ఆ రకంగా కూడా చేయొచ్చు. కానీ నేనైతే ఇలా ఓపెన్గానే ఉంచేస్తున్నా, మార్నింగ్ ఎండ తగిలే విధంగా పెడుతున్నాను. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. మీకు కూడా చామంతి మొక్కలు, కొత్త మొక్కలు తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక నచ్చితే మీకు ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.